నమస్కారం. నమస్తే సార్. బాగున్నా? మీ పేరేంటి? పేరుని సార్. పేరుని సందీప్ గారు, పేరుని కళాకారులు, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్. కూర్చో. మీ గురుగారు? పేరుని శ్రీమతి సునీల గారు, శ్రీ పేరుని ప్రకాష్ గారు. ఓకే, పేరుని సునీల గారు, పేరుని ప్రకాష్ గారు. మీది ఏ ఊరు బాబు? మాది సూర్యాపేట మండలం, సూర్యాపేట డిస్టిక్, లింగాల గ్రామం, పెన్పాడు మండలం. ఇంకా హైదరాబాద్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు? 22 years. 22 years అయిందా? ఓకే. గురు శిష్య పరంపర కింద నేర్చుకున్నట్టున్నావు కదా? బాగా బాగా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చాక బాగా పేరు ప్రఖ్యాతలు కొంచెం బాగా ఇచ్చాయి కదా? ఎస్ సార్. చెప్పండి, మీ గురించి చెప్పండి కొంచెం మా ప్రేక్షకులకు. నా పేరు రఘునందన్, తెలంగాణ కళారత్నాలు నేను యూట్యూబ్ ఛానల్ కోసం మీ ఇంటర్వ్యూ అడిగాను. మీరు టైం ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురించి చెప్పండి మా ప్రేక్షకులకు. ముందుగా ఈ ఛానల్కి చాలా చాలా ధన్యవాదాలండి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి కళాకారులను మీరు మీట్ అయ్యి వారి ఇంటర్వ్యూ తీసుకోవడం ఒక అద్భుతం అండి సార్. ఎందుకంటే కళను ప్రోత్సహించి కళాకారులను ప్రజానికానికి తెలియడం కోసం మీరు చేసే ప్రయత్నంలో మమ్మల్ని కూడా పరిచయం చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. నా పేరు సందీప్ అండి. మా నాన్నగారి పేరు నాగయ్య, మా అమ్మగారు ఇందిరమ్మ. మాది లింగాల గ్రామం, పెన్పాడు మండలం, సూర్యాపేట డిస్టిక్ అండి. అమ్మ నాన్న చిన్నప్పుడే బ్రతుకు తెరువు కానీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని సాది పెద్ద చేసి వాళ్ళు ఎన్నో చేశారు. నాకు చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక భావనతోటి మన సనాతన సంస్కృతిని ఏదైనా కాపాడాలనే సదుద్దేశంతో నేను ఈ నాట్యరంగాన్ని ఎంచుకోవడం జరిగిందండి. నాట్యరంగంలో కూడా అంతర్జాతీయంలో ఉన్న అన్ని నృత్య కళలు కాకుండా ఏ దానికి మన అవసరం ఉంటుందో, దేన్నైతే మనం పట్టుకొని గెలిపించగలుగుతామో దాన్ని చూస్ చేసుకోవాలనే చిన్న తాపత్రయంతో నేను ఈ పేరిణి నాట్యాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఇది మన తెలంగాణ గడ్డలో కాకతీయ కాలంలో పురుడు పోసుకున్న నాట్యం. యావత్ ప్రజానికానికి తెలియజెప్పడం కోసం నా వంతు బాధ్యతగా ఈ కళలో ముందుకెళ్తున్నాను సార్. ఈరోజు ఈ కళ గురించి మీ ఛానల్లో చెప్పడం కూడా నా అదృష్టంగా భావిస్తాను. ఓకే, మీ గురించి ఇంకా మీరు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పటివరకు? ఇప్పటివరకు ఒక 300 నుంచి 400 మందికి ట్రైనింగ్ ఇచ్చాం సార్. కానీ ప్రస్తుతం 90 మంది ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. అలాగే మా ప్రశిష్యులు కూడా ఇన్స్టిట్యూట్లు పెట్టి ఒకరు 30 మందిని, ఒకరు 25 మందిని, ఒకరు 18 మందిని వర్క్షాప్లు కూడా చేస్తారు కదా మీరు? వర్క్షాప్స్ తక్కువ సార్. వర్క్షాప్స్ చాలా తక్కువ. అంటే కోర్స్ మెటీరియల్ లాగా చేస్తారా, లేకపోతే మీరు మొత్తం షార్ట్ కట్ ఏమైనా షార్ట్ కట్ కోర్సెస్, లాంగ్ టర్మ్ కోర్సెస్? లాంగ్ టర్మ్ లాగానే, కాకపోతే ప్రజలకు ముందుకు వెళ్ళడం. అంటే మీరు ట్రైనింగ్ ఇచ్చి ప్రదర్శనలు కూడా మీ ప్రోగ్రామ్స్ లో ఇప్పిస్తుంటారు? అదే, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు ఇప్పటివరకు ఇండియాలో ఉన్న అన్ని ప్రాంతాల్లో చేశామండి. హరిద్వార్, మన రాష్ట్రంలో బాసరా, చెప్పండి. వేదికలు అయితే రవీంద్ర భారతి, సుందరయ్య విజ్ఞాన భవను, త్యాగరాయ గాన సభ, మన ఎన్టీఆర్ ఆడిటోరియము, ఇంకా శిల్పకళా వేదిక, శిల్పారామము, ఇతర అంతర్జాతీయ గుర్తింపులు పొందిన వేదికలతో పాటు బాసరా సరస్వతి అమ్మవారి దగ్గర అండ్ ధర్మపాది మన యాదగిరి గుట్టలో ఒక 2-3 టైమ్స్ అండి. అలాగే మన తెలంగాణ ప్రాంతంలో కాళేశ్వరం, అన్ని చోట్ల చేశాము సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పేరిణి శివతాండవాన్ని ద్విగుణితాభివృద్ధితో పయనించేటట్టుగా మీ వంతు పాత్ర ఏం చేస్తారు సార్? ద్విగుణీకృతం లాగా కాకుండా వృధా భక్తిగా నా వంతుగా నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు, ఈ ఊపిరి ఆగేంత వరకు ఈ నాట్యకి సేవ చేసుకుంటూ బతుకుతాను. ఓకే. సో ఇంకా మీ గురించి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీకు? అవార్డ్స్, రికార్డ్స్ ఉన్నాయి సార్, గుర్తులేవండి. చెప్పండి ఏదో చిన్న పిల్లవాళ్ళు కాబట్టి మీకు ఇంకా చాలా జీవితం ఉంది మీకు. యువరత్న అవార్డు వచ్చిందండి, వండర్ బుక్ రికార్డ్, కల్చరల్ బుక్ రికార్డ్, జీనియస్ వరల్డ్ రికార్డ్, అలాగే నాట్యరత్న, నాట్య ప్రకాష్, నాట్య పురస్కారం అండ్ సింగిడి బెస్ట్ యూత్ యంగ్ ఐకాన్ అవార్డు, ఇలా అనేక అవార్డులు కూడా రావడం జరిగిందండి. రీసెంట్గా మేము న్యూయార్క్లో కొత్త ప్రయోగాలు ఏమైనా చేశారా? ఇప్పుడు ఇది వాళ్ళు ఏదో ప్రయోగం చేశారు కదా మీరు? అవునండి, పేరిణి నాట్య పదం అని నూతన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది. పేరునికి కూచిపూడికి భేదభావాలు ఏంటి, ఏమైనా ఉన్నాయా? అట్లాంటి ఏం లేవు కదా? అది వేరే సపరేట్ ఆర్ట్ ఫామ్, ఇది వేరే సపరేట్ ఆర్ట్ ఫామ్ కదా? దీని స్పెషాలిటీ ఏంటి? పేరుని అంటే ఏంటి? పేరునిలో ముఖ్యంగా పంచాంగాలు ఉంటాయండి. గర్గరం, విషమం, భావాశ్రం, కవివారం, గీతం అనే పంచాంగాలతోటి ఉంటుంది. పేరుని అనే పేరు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉందండి. మనం చెప్పుకుంటున్న భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, ఇతర నాట్యాలన్నీ కూడా 200 నుంచి 300 సంవత్సరాల క్రితం మనం పెట్టుకున్న పేర్లు. ఈ పేరు మాత్రం మనం పెట్టుకుంది కాదండి. కాకతీయ పతన అనంతరం మరుగున పడిపోయిన ఈ నృత్యకళను కీర్తిశేషులు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు 1971 సంవత్సరంలో దీన్ని రీక్రియేట్ చేశారండి. 1975 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రపంచ మహాసభల్లో పేరిణి తాండవాన్ని ముందుగా ప్రజల్లోకి పరిచయం చేశారు. సో ఇంకా
మా ప్రేక్షకులకు ఏం చెప్తారు, ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు చెప్పండి. మీరే ఒక యూత్గా ఏం చెప్తారు చెప్పండి. తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తుంది ఏంటి అని అంటే, సర్వ కళలకు పుట్టినిల్లు మన భారతదేశం. అన్ని కళల్లో అన్ని కోణాలలో మనం క్షుణ్ణంగా పరీక్షిస్తే ఏదో ఒక కళకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలా ప్రత్యేకత ఉన్న నృత్యం ఈ పేరిణి నాట్యం. జీవనోపాధి జరుగుతుందా దీంతో మీకు? జీవనోపాధి జరిగినా జరగకపోయినా ఇది నా లైఫ్ అనుకున్నానండి. సో దీంట్లోనే జీవనోపాధి జరగాలంటే ఏం చెప్తారు, ప్రేక్షకులు ఎలాగ దాన్ని ఆదరించాలని చెప్తారు? జీవనోపాధి జరగాలంటే అండి, ఒకటి ఇది కోర్సుల్లో బాగా స్టాండర్డ్గా నిలబడిపోవాలండి. అలాగే ప్రభుత్వం చేసే ప్రతి కార్యంలో దీనికి అవకాశం కల్పించి ప్రోత్సహించడం ద్వారా ఖచ్చితంగా జీవనోపాధి జరుగుతుందండి. సో ప్రజలు, ప్రేక్షకులు ఇలాంటి కళాకారులను మీరు ఆదరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మీరు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వారికి మీ సహకారం అందించవలసిందిగా మా విజ్ఞప్తి. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. తప్పకుండా సార్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8639777606. మళ్ళీ ఒకసారి మెల్లగా చెప్పండి. 8639777606. మీకేమైనా ఈమెయిల్ అడ్రస్ ఉందా? sharadasandeep@gmail.com. వెబ్సైట్ ఏమైనా ఉందా మీది? నో అండి, యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి. పేరిణి సందీప్. ఓకే ఫ్రెండ్స్, వీరు మంచి కళాకారులు. ఇంకా 3 పూలు 6 కాయలుగా వీరి జీవితాన్ని, వీరి కళాభివృద్ధిలో మంచిగా ఇంకా చేయాలని కోరుకుంటూ, మన కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్ పేరిణి సందీప్ గారు. మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్, మంచి అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటూ, సైనింగ్ ఆఫ్ యువర్ రఘునందన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ డే.